హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే శివరాత్రి సందర్భంగా మేము పంచారామాల్లో ఒకటైన కుమారరామ భీమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. సో మా ద్వారా మీరు కూడా దర్శించుకోండి. సో కాకినాడ నుండి స్టార్ట్ అయ్యాము. సామలకోటలో ఉంది ఇది కుమారరామ భీమేశ్వర టెంపుల్. పంచారామాల్లో ఒక్కటైన టెంపుల్ అన్నమాట. మనం సామలకోట వైపు వచ్చేసాము. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము టెంపుల్కి. సో టెంపుల్కి వచ్చేసాము మేము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. కోనేరుకు మార్గం అన్నమాట ఇది. ఇది కోనేరు. ఇక్కడ టెంపుల్లో శివుడు ఏంటంటే 14 feet ఉంటాడనమాట. అంటే 2 అంతస్తులు. నంది చూసారా ఎంత పెద్దది ఉందో. ఓంకారనాదం గంట అంట. నంది. ఇది లోపల గుడి చుట్టూ ప్రాంగణం అన్నమాట. తులసికోట చూసారు ఎంత పెద్దది ఉందో. ఇది కింద దర్శనం పైన దర్శనం 2 చేసుకోవాలి. ఫస్ట్ ఇది కింద అన్నమాట. అది శివలింగం వైట్ కలర్లో ఉంది. ఇది కింద. ఓం నమ శివాయ నమ శంకరాయ నమ శాంభవే నమ. ఇది పైకి మార్గం. కుమారస్వామి ప్రతిష్ఠించాడు. ఇది యోగలింగం. ఊరికి చుగుట్లు ఉంటాయి. ఇవన్నీ మీలు అన్నీ ద్రాక్షారామ, పాలకొల్లు, భీమం, అమరావతి అన్ని ఊరికి మైళ్ళు ఉంటాయి. యోగలింగం. ఓకే. ద్రాక్షారామ దక్ష ప్రతిష్ఠించింది, పాలకొల్లు చిత్ర ప్రతిష్ఠ. పాలకొల్లులో అమావాస్యకి పౌర్ణానికి దేవుడు రంగు మారుతూ ఉంటాడు. ఓకే. కింద నుంచి పైకి పత్తాలు. ఓకే. పైన వ్యూ గుడిది. ఇది మహాగణపతి. అక్కడ సూర్యనారాయణమూర్తి. ఇది సప్తమాతృకులు అంటే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా. దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి. సరస్వతీదేవి. ఇక్కడ కుమారస్వామి. మహావిష్ణువు.
వీరభద్ర విభూతి పండ్లు చూసారా? మూడు 300 యుద్ధాలు విన్నాయాక చాలా భీమా వల్ల ఇది కట్టించడం స్టార్ట్ చేశాడంట. ఓకే, గూగుల్లో ఉందిలే. అందుకే భీమేశ్వర్ టెంపుల్ అంటారా? ఈ చెట్టు ఏంటో వెరైటీగా ఉంది. ఇది గుడి ప్రాంగణం, చుట్టుపక్కల మొత్తం. ఇది గుడిలో నుండి కాకుండా ఇంకో వే అనమాట, గుడి బయట నుండి కోనేరుకి వే. ఇది అంతా గుడి ఇప్పుడు మీకు చూపిస్తే. శివరాత్రి కదా, ఎగ్జిబిషన్స్, స్టాల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మహా జోరుగా ఉన్నాయి ప్రిపరేషన్స్. వే చాలా బాగుంది, చెట్లతోని అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్ చల్లగా ఉంది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా ద్వారా మీకు కూడా అయింది అనుకుంటున్నాను. హ్యాపీ శివరాత్రి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.